హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త సంవత్సరం కొత్త పీఆర్‌సీ 33% ఫిట్‌మెంట్ ఖరారు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 2023 అక్టోబర్ 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్‌సీ కమిషనర్ గారిని కలిసి ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ ఇచ్చేలాగా సిఫార్సు చేయాలని కోరిన ఆ రోజు మనందరికీ ఇంకా గుర్తే. అప్పట్లో ఆ వార్త చూసి ఉద్యోగులందరూ ఎంతో ఆసక్తిగా కొత్త వేతన సవరణ కోసం ఎదురుచూసాము. కానీ కాలం ఎంతో వేగంగా కదిలిపోతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. 2023 ముగిసింది. 24 గడిచిపోయింది. ఇప్పుడు 2025 సంవత్సరం కూడా ముగియబోతోంది. దురదృష్టవశాత్తు ఇంత సుదీర్ఘ కాలం గడిచిన పీఆర్‌సీ నివేదికకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు పీఆర్‌సీ నివేదిక సిద్ధమైందా? అది ప్రస్తుతం ఏ దశలో ఉంది? ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పిస్తారు అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరూ ముక్త కంఠంతో కోరుకునేది ఒకటే. ప్రభుత్వం వెంటనే ఆ నివేదికను బహిర్గతం చేయాలి అని. గతంలో ఒకసారి ప్రభుత్వం కేవలం 7.5% ఫిట్‌మెంట్ ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగుల నుండి వచ్చిన తీవ్ర నిరసనలు మరియు ఒత్తిడి కారణంగా దానిని 30% పెంచిన సందర్భాన్ని మనం మర్చిపోలేము. అప్పట్లో జరిగిన ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి నేరుగా 30% ఫిట్‌మెంట్ తగ్గకుండా గౌరవప్రదమైన ఫిట్‌మెంట్ ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గృహ నిర్మాణం మరియు వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే 30% ఫిట్‌మెంట్ అనేది ఉద్యోగుల కనీస అవసరంగా మారింది. అక్టోబర్ 2023 నుండి నేటి వరకు ధరల సూచిక ఎంతో పెరిగింది. దానికి అనుగుణంగా జీతాల పెంపు లేకపోతే ఉద్యోగుల కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పెన్షనర్లు పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. వృద్ధాప్యంలో పెరిగిన మందుల ఖర్చులకు తోడు సరైన సమయంలో వేతన సవరణ జరగకపోవడం వారిని మానసికంగా వేదనకు గురిచేస్తోంది. 2025వ సంవత్సరం ముగియడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ లోపైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై మరియు పీఆర్‌సీ కమిటీపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. అథ్లెటిక్స్ మరియు ఈ మిగిలిన కొద్ది రోజుల్లోనే పీఆర్‌సీ నివేదికను ప్రభుత్వానికి లాగా చేసి నూతన సంవత్సరం కానుకగా ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక సానుకూల ప్రకటన వచ్చేలాగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం కాలయాపన చేయకుండా ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి త్వరగా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏదేమైనా డిసెంబర్ 31 లోపు ఈ విషయంలో ఏదైనా కదలిక వస్తుందా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత రేపుతున్న అతిపెద్ద ప్రశ్న. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపాలి అని మనందరము ఆశిద్దాము.